పరిశుద్ధాత్ముడి శక్తి అంటే ఏంటి? మిమ్మల్ని అడుగుతున్నా. పరిశుద్ధాత్ముడి శక్తి అంటే అడుగుతున్నాను. యాపిల్లో ఉంది, అరటిపళ్ళలో ఉంది, నేను వేసుకున్న సూట్లో ఉంది, నేను అమ్మే కచ్చీపుల్లో ఉందని ఇదేదో శక్తి అంటే మిమ్మల్ని అమ్మేసేవారు మీ ఊరు వచ్చారని మర్చిపోకండి. అవి పరిశుద్ధాత్ముడి శక్తి కాదు, అవి మాయ మాటలు. ఇలాగ ఒక పెద్దమ్మ పరిశుద్ధాత్మ అభిషేక సభలని వెళ్ళింది. ఆ పరిశుద్ధాత్మని అభిషేక సభలని వెళ్తే ఇందుకు ఆ సభల్లో ఏమవుతున్నారంటే కచ్చిపులు అమ్ముతున్నారు. ఇందుకు ఆ కచ్చిపులకి ఏముందంట? పరిశుద్ధాత్ముడి శక్తి ఉందట. ఆ పరిశుద్ధాత్ముడి శక్తికి వెళ్ళిన ఆ కచ్చిపు కొనుక్కుని ఇంటికి వచ్చిన తర్వాత వయసు అయిపోయిన పెద్దమ్మ కదండి, ముక్కుతూ ములుగుతూ నీరసం వస్తే వాళ్ళ అబ్బాయి, మనకు తెలిసిన అబ్బాయి, రావే నీకు నీరసం ఉంది హాస్పిటల్ తీసుకెళ్తా అంటే రానందంట. ఏ అంటే నా దగ్గర కచ్చిపు ఉందంట. అది కాదు రా అంటే నా దగ్గర స్వస్థపరచు కచ్చిపు ఉందిగా నేను రానదట. రా అలా కాదు హాస్పిటల్కి వెళ్దాం, దేవుడు కార్యాలు చేస్తాడు, వైద్యం కూడా దేవుడు చేయించుకోమని చెప్పాడు. రా అంటే రానందట. ఎన్నిసార్లు అయినా ఎప్పుడో 5 సంవత్సరాల క్రితం కొందట మాట్లాడితే ఏమొచ్చి నా కచ్చిపు మొఖం మీద వేసుకుని పడుకుంటుందా. ఆ అబ్బాయి అంటాడు 5 సంవత్సరాల నుంచి ఆ కచ్చిపు వేసుకుంటుందని, కనీసం ఉతకవే వాసన వస్తుందంటే ఉతకనంటుంది. ఎందుకంటే ఉతికితే ఏం పోద్దంట? పవర్ పోద్దంట. ఎంత అమాయకంగా ఉన్నారు కనుకే కచ్చిపులు అమ్ముతున్నారు, ఎంత అమాయకంగా ఉన్నారు కనుకే యాపిల్స్ అమ్ముతున్నారు, ఎంత అమాయకంగా ఉన్నారు కనుక పరిశుద్ధాత్ముడి పేరు మీద అరటిపళ్ళు అమ్ముతున్నారు, ఎంత అమాయకంగా ఉన్నారు కనుకే నాలాంటి వాడు బైబిల్ రెఫరెన్స్లే ప్రింట్ చేసి అవి వాగ్దాన కార్డులను అమ్ముతున్నాడు. ఈ పరిశుద్ధాత్మని అభిషేకం అని చెప్పి మీతో నాలాంటి వ్యాపారం చేస్తున్నాడు. పరిశుద్ధాత్మని శక్తి అంటే ఏంటి? అని ఊదడం కాదు, పేర్లు పెట్టి పిలవడం కాదు, రకరకాల పన్నాగాలు కాదు. పరిశుద్ధాత్ముడి శక్తి అంటే చెప్పిన పరిస్థితులు చుట్టూ ఎలా ఉన్నా ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే దేవుడని ఘనంగా ప్రకటించే గుండె ధైర్యం ఉంటుందే, ఆ ధైర్యం ఇచ్చేదాన్నే పరిశుద్ధాత్ముని శక్తి అంటారు. అర్థమవుతున్నాయా? అంటే ఆయన గురించి సాక్షిగా నిలబడాలంటే మీకు ఆధార్ కార్డులు మార్చేస్తాం, మీ రిజర్వేషన్ తీసేస్తాం, మిమ్మల్ని అలా చేసేస్తాం, మిమ్మల్ని ఇలా చేసేస్తాం, లేదా మీరు ఇక్కడ ఊర్లో ఉండకని చేస్తాం అంటే మీరు ఎన్ని చేసినా మా దేవుడిని మేము ఎరగమని అనని ఒక ధైర్యం కలిగిన మాట సాక్ష్యంతో చూసారా, అది పరిశుద్ధాత్ముడు పలిగించే మాట. మాట్లాడుతున్నా అంటే పరిశుద్ధాత్ముడు ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? యేసుప్రభుని ఎరగమని అనరు. గుర్తుపెట్టుకొని, ఎరగము అని అనరు. పరిశుద్ధాత్ముడు కలిగి ఉన్నవారు మేము కన్న వాటిని, ఎన్న వాటిని, మేము తెలుసుకున్న వాటిని మేము ప్రకటించకుండా చెప్పండి ఉండాలేమంటారు. మీరు ఎన్ని చట్టాలు చేసినా, మమ్మల్ని ఎంత బెదిరించినా, మీ అధికారాలు అడ్డు పెట్టుకుని మమ్మల్ని ఎంత బాధించాలని మీరు చూసినా మా దేవుణ్ణి మేము ప్రకటించకుండా ఉండలేము. ఇది ఈ ధైర్యం కలిగిన మాట ఎవరు చెప్తారంటే పరిశుద్ధాత్ముడు ఉన్నవారు చెప్తారు. అది లేకపోతే చెప్పలేరంటే చెప్పలేడు. ఎందుకంటే పేతురు దగ్గరకు ఒక అమ్మాయి వచ్చి మాట్లాడింది ఏమని, నువ్వు కూడా గలిలయ మనుషుల్లో ఒక మనుషుడు కాదంటే అప్పటికి వాగ్దానం పొందుకొని పేతురు ఏమన్నాడు? అస్సలు ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. ఎప్పుడైతే పెంతెకొస్తు దినాన పరిశుద్ధాత్మను పొందాడో, పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత అధికారులు పెద్దలందరూ కలిసి పేతురుని గట్టి కొడితే పేతురు ఏమన్నాడు తెలుసా? మీరు కొట్టినా, చంపినా, ఎలివేసినా, నన్ను తలక్రిందులుగా సిలివేసినా నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి నేను చెప్పకుండా ఉండలేను. అంతకుముందు అమ్మాయి అడిగితే భయపడిపోయినోడు ఇప్పుడు అధికారులు అడిగినా ఎందుకు భయపడలేకపోతున్నాడు? ఈ మధ్యలో ఏదో జరిగింది. ఏం జరిగిందంటే వాళ్ళ మీదకి వాగ్దానం వచ్చింది. ఆ వాగ్దానమే పరిశుద్ధాత్ముడు. ఇప్పుడు బాగానండి, ఈ పరిశుద్ధాత్ముడు ఉన్న వాళ్ళే ఉన్నట్టుగా సువార్త చెప్పగలరు. ఈ పరిశుద్ధాత్ముడు లేనివాడు భూదిగంతాల వరకు వద్దు, ఆ పక్కీదులో కూడా వెళ్ళి చెప్పలేడు. ఆ మాటలు అర్థమైందా? ఆయన ఉన్నవాడు, బాగా వినండి, పరిశుద్ధాత్మను పొందుకున్నవాడు ఎక్కడైనా ఎలాంటి పరిస్థితుల్లో అయినా నా దేవుని కోసం నేను ఏదైనా వదిలేసుకోవడానికి, అవసరమైతే ప్రాణమైన వదిలేయడానికి రెడీ అని చాలా స్ట్రాంగ్గా నిలబడతారు. ఈ యొక్క పవర్ఫుల్ యాటిట్యూడ్ ఎలా వస్తుందంటే పరిశుద్ధాత్మను పొందుకుంటూ వస్తుంది. ఆ వాగ్దానం పొందుకునేంత వరకు మీరు ఎక్కడికి వెళ్ళొద్దన్నాడు. అన్నట్టుగానే మేడగది మీద కనిపెట్టారు. కనిపెడుతూ ఓ గుంపు కనిపెట్టింది. ఆ గుంపు 120 మంది. ఎంతమంది?
120 మంది. ఈ 120 మంది ఎప్పుడైతే కనిపెట్టారో సరిగ్గా అన్నట్టుగానే ప్రభు చెప్పినట్టుగానే ఆ 120 మంది మీదకి పరిశుద్ధాత్ముడి శక్తి దిగింది. ఎప్పుడైతే ఆ పరిశుద్ధాత్ముడి శక్తి దిగిందో అప్పటికి యెరూషలేము ప్రాంతంలో, ఈ మేడగది ఎక్కడుంది? యెరూషలేములో ఉంది. ముఖ్యంగా ఆ మేడగది, ఆ 120 మంది కూడుకునే మేడగది యెరూషలేములో ఉండడమే కాదు, యెరూషలేములో ఉన్న సొలొమోను మందిరానికి దగ్గరగా ఉంది. నా మాట అర్థమవుతున్నాయా? ఈ సొలొమోను మందిరం దగ్గరకు ఉంటే ఈ సొలొమోను మందిరం దగ్గరికి కొన్ని లక్షల మంది పండగ చేయడానికి వచ్చారు. ఆ పండగ పేరు పెంతెకొస్తు పండుగ. ఏ పండుగ? పెంతెకొస్తు పండుగ. ఈ పెంతెకొస్తు పండుగ చేయడానికి ఎప్పుడైతే వచ్చారో సుమారు 20 లక్షల మంది పండగ ఆచరిస్తుంటే ఈ 20 లక్షల మందికి పరిశుద్ధాత్మ దేవుడు సువార్త చెప్పాలనుకుని సరిగ్గా ఆ టైంలో ఈ 20 లక్షల మంది యెరూషలేములో ఉంటే 120 మంది మేడగదులు ఉన్నారు. 120 మంది మేడగదులు ఉన్నారు, 20 లక్షల మంది యెరూషలేము సిటీలో ఉన్నారు. ఈ యెరూషలేము సిటీలో ఉన్న వారందరికీ సువార్త చెప్పడానికి ఈ 120 మందిని దేవుడు అభిషేకించాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మని అభిషేకం జరిగిందో ఈ 120 మంది, ఆ 12 మంది కలిసి సాక్షిగా నిలబడడానికి సువార్త చెప్పడం మొదలెట్టారు. ఈ సువార్త చెప్తున్నప్పుడు 20 లక్షల మంది ప్రపంచ దేశాల నుంచి వచ్చారు కనుక రకరకాల భాషలు మాట్లాడుతున్నారు. రకరకాల భాషలు మాట్లాడుతుంటే ఈ భాషలు మాట్లాడుతున్న వారందరికీ సువార్త చెప్పడానికి, మీరు జాగ్రత్తగా వినండి, ఈ భాషలు మాట్లాడుతున్న వారందరికీ సువార్త చెప్పడానికి అభిషేకం ఎప్పుడైతే పరిశుద్ధాత్మ ఇచ్చాడో వాళ్ళ భాషలలో అర్థమయ్యేలాగా పరిశుద్ధాత్ముడు శక్తినిచ్చేసరికి వాళ్ళ సువార్త చెప్పడం మొదలెట్టారు. ఎప్పుడైతే వీళ్ళు సువార్త చెప్పడం మొదలెట్టారో ఈ సువార్త చెప్పే కొలది ఏమైందంటే, మీరు జాగ్రత్తగా వింటే, ఈ సువార్త చెప్పే కొలది అనేకులు వింటున్నారు, అనేకులు ఆలోచిస్తున్నారు. ఇదంతా వింటుండగా వారి వారి సుభాషలతో అపోస్తలులు సువార్త మాట్లాడితే స్థానికులకి అర్థం అవ్వట్లేదు. ఎందుకు? విదేశీ భాషలతో వీరు మాట్లాడుతున్నారు కనుక స్థానికంగా ఒక భాష ఉంటుందిగా, ఆ భాష వాళ్ళకి అర్థం కాలేదు. ఎప్పుడైతే అపోస్తులు మాట్లాడుతున్న ఈ భాష అర్థం కాలేదో ఈ మిగిలిన స్థానికులు, యెరూషలేము ప్రజలు ఏమన్నారంటే, ఇలా కొత్త మద్యం ఏదో తాగేశారా అనగానే పేతురు అనే ఒక పెద్ద నిలబడి, వాళ్ళ కొత్త మద్యం ఏమీ తాగలేదు, పరిశుద్ధాత్మని శక్తిని బట్టి వారి వారి స్వభాషలతో వీరు మాట్లాడుతున్నారు. వాళ్ళు మాట్లాడుతున్నది ఏంటంటే, మీరు సిలువ వేసిన క్రీస్తుని దేవుడు 3వ దినాన తిరిగి లేపెను, దానికి మేమందరము సాక్షులము. మేమే సాక్షులం కాదు, క్రీస్తు పూర్వమున్న దావీదు కూడా సాక్షి. మేమే సాక్షులం కాదు, క్రీస్తు పూర్వమున్న యోవేలు ప్రవక్త కూడా సాక్షి. మేమే సాక్ష్యం కాదు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు పితరులు కూడా సాక్షులు, ప్రవక్తలందరూ సాక్షులు. ఆయన తిరిగి లేస్తాడని దాని అంతటికి మేము పూర్వకాల ప్రవక్తలందరూ సాక్షులు. అంటే ఈ సువార్త, ఈ ఒక్క ప్రసంగానికంటే పేతురు గారు చేసిన ఈ అర్థవంతమైన ప్రసంగానికి 3000 మంది మారారు. ఎంత? 3000 మంది. ఈ 3000 మంది ఎప్పుడైతే మారిపోయారో ఈ 3000 మంది మారితే 120 మంది, 3000 మంది, 3120 మంది కలిసి అధికారికంగా సంఘం ప్రారంభమయ్యింది. నా మాటలు అర్థమవుతున్నాయా? అధికారికంగా ఎప్పుడైతే సంఘం ప్రారంభమైందో ఈ అధికారికంగా సంఘం ప్రారంభం 1 రోజు బాగుంది, 2 రోజులు బాగున్నాయి, 3 రోజులు బాగున్నాయి, అంతా బాగా నడుస్తుంది అనుకున్నప్పుడు ఈ వాక్యం బాగా చెప్తుంటే దినదినం ప్రజలు అభివృద్ధి పొందారు. అనేక జనాలు వచ్చారు, కొత్త వారు వచ్చారు. రకరకాల జనాలు ఎప్పుడైతే వచ్చారో ఇంతమంది జనాంగం వచ్చి సంఘంలోకి దినదినం అభివృద్ధి పొందుతుంటే సంఘంలో సంఖ్య పెరిగేసరికి గొడవలు వస్తున్నాయి. నా మాటలు అర్థమవుతున్నాయా? గుర్తుపెట్టుకోండి, 4 ఉన్నప్పుడు గొడవలు ఉండవు, 5 ఉన్నప్పుడు గొడవలు ఉండవు, 10 మంది ఉన్నప్పుడు గొడవలు ఉండవు, 100 మంది అయితేనే గొడవలు వచ్చేస్తాయి కాదా? తెలుగులో సామెత ఉంది, మంది ఎక్కువైతేనంట మజ్జిగ పలసగా అయిందంట. చాలా పలసగా అయిపోయింది యెరూషలేము. అంటే వీళ్ళ 2 ఉన్నప్పుడు గొడవ లేదు, 120 మంది ఉన్నప్పుడు గొడవ లేదు. ఈ 120 మంది 1000 మంది ఎప్పుడైతే అయ్యారో గొడవలు ప్రారంభమైపోయాయి. అంతే. ఆ గొడవలు సరాసరి ఎక్కడ వచ్చినాయి అంటే భోజనాల దగ్గర వచ్చినాయి. ఎక్కడ? భోజనాల దగ్గర. బాగా వినాలి, పేతురు గారు ఎందుకు రాశాడు చెప్తున్నాను ఈ పత్రిక. ఎప్పుడైతే ఈ భోజనాల దగ్గర గొడవ వచ్చాయో, ఈ భోజనాల గొడవ దగ్గర గొడవ వస్తే ఎందుకు గొడవలు వస్తాయి? భోజనాల దగ్గర వడ్డించే వాళ్ళకి తిరమ లేకపోతే వస్తాయి. నా మాట్లాడుతున్నాయా? తినే వాళ్ళ వల్లే కాదు చెప్పను, వడ్డించే వారికి తిరమ లేకపోతే వస్తాయి. వడ్డించే వాళ్ళకి తిరమ లేకపోవడం ఏంటంటే మీకు చెప్తున్నాను వినండి, వడ్డించే వాళ్ళు పక్షపాతంతో వడ్డించకూడదు. పరిచర్య చేయవాడికి పక్షపాతము
ఉండకూడదు. ఈ పరిచర్య చేసే వాళ్ళు ఏం చేశారంటే, అరే ఇలా గ్రీకులు రా, ఇలా యూదులు రా, అంటే ఇలా మనోళ్ళు రా, ఇలా బయట వాళ్ళు రా, ఈ వ్యత్యాసాలు సంఘంలో ఉంటే గొడవలు వస్తాయి రావా? ఇక సత్యవాక్యం ఉండడం దేనికి, సహవాసం అని పేరెట్టుకోవడం దేనికి, ఈ ప్రభువునే నమ్ముకున్నాను చెప్పుకోవడం దేనికి? అంటే బాగా వినండి, ఈడు మనోడ్రా ఈడు బయటోడ్రా అని మనమే ప్రేమ చూపించుకున్న వ్యత్యాసం చూపిస్తే గొడవలు వస్తాయా రావా? పైగా యెరూషలేము సంఘంలో ఈ వడ్డించేవారు ఎవరిని తక్కువగా చూశారంట? మీరు జాగ్రత్తగా వినండి. వడ్డించే వాళ్ళు యెరూషలేములో సంఘ విశ్వాసులు వీళ్ళందరూ కలిసి ఏం చేశారంటే, మీరు గమనించాల్సింది, ఆ విధవరాళ్ళని తక్కువగా చూశారంట. విధవరాళ్ళని తక్కువగా చూడొచ్చా? దేవుడికి నచ్చే కార్యక్రమం ఏంటి చెప్పిన? విధవరాండ్లకి, అనాథులకి, దిక్కులేని వారికి పరిచర్య చేస్తే దేవుడు ఇష్టపడతాడు. వాళ్ళనే బాధ పెడితే, అంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సంఘాల్లో ఉండే జబ్బు ఏంటో చెప్పనా? డబ్బున్నవాడికి పెద్దపీటలు వేస్తారు కాదా? డబ్బు లేనోటిని పట్టించుకోరు. ఇంకా చెప్తానండి, ఇప్పుడు ఒక ఆయన తెల్ల సొక్క వేసుకుని, తెల్ల ప్యాంట్ వేసుకుని, చేతికి 5 ఉంగరాలు పెట్టుకుని ఇలా నడిచి వచ్చేస్తున్నారు అనుకోండి, నీకు ముక్కు మొహం తెలియకపోయి లేచి కుర్చీ ఇచ్చేస్తాను. ఎందుకు? ఎవడో పెద్ద రాజకీయ నాయకుడు వస్తాడని. అదే ఒక పెద్ద అయిన సేమ్ వయసు ఉన్నవాడు నలిగిపోయిన సొక్క వేసుకుని, నలిగిపోయిన లుంగి కట్టుకుని, అదే పెద్ద అయిన ఇక్కడికి వస్తే నువ్వు లేచి నిలబడి కుర్చీ వేస్తావా? అంటే డబ్బు ఉన్నవాడిని ఒకలాగా, డబ్బు లేనివాడిని ఒకలాగా, పేరున్నవాడిని ఒకలాగా. పేర్లు ఇలా చూడొచ్చా? సంఘంలో ఇవి కుదురుతాయా? ఇలాంటివి దేవుని సంఘంలో కుదురుతాయా? అంటే బాగుంటే ఒకలాగా, బాగోపోతే ఒకలాగా, సంఘం దగ్గర కుదరవు. ఇలాంటి గొడవలు యెరూషలేము సంఘంలో వచ్చినాయి. పైగా ఆ సంఘాన్ని కట్టింది ఎవరు? అపోస్తులు కట్టిన సంఘంలో ఇలాంటి గొడవలు వచ్చాయంటే మనం అపోస్తులమా? బీరకాయ పీసులు కూడా కాదు మనం. నేను అడుగుతున్నాను, అపోస్తులు కట్టిన ఈ సంఘంలోనే ఇలాంటి గొడవలు వచ్చినాయి అంటే మనం ఎలాంటి వాళ్ళని చెప్పండి అడుగుతాం. చిన్న స్పీకర్లు మనం సరిగ్గా ప్రవర్తించకపోతే ఒక్కొక్కరినొక్కోలా చూస్తే సంఘం ముక్కసెక్కలు అవుతుందా అవదా? ఆ రోజు అలాగే జరిగింది. అపోస్తులకు తెలియదు ఈ గొడవ. ఎప్పుడైతే ఈ పక్షపాతం జరుగుతుందో ఆ నోట ఈ నోట పాకి అపోస్తుల చెవిలో పడింది. అయ్యా నీకు విషయం చెప్పాలి, సంఘంలో గ్రీకులు, యూదులు, ఆ ప్రాంతీయులు, స్వదేశీ ప్రాంతీయులని వెచ్చితగులు వచ్చాయని ఎప్పుడైతే అపోస్తులు తెలిసిందో, అపోస్తులు ఈ గొడవలు సర్దుమానడానికి ఏం చేశారంటే ఆ వడ్డించే టీముని మార్చేశారు. ఏం చేశారు? ఆ వడ్డించే టీం ఎవరైతే ఉన్నారో టీంని మార్చేశారు. టీముని మార్చాలన్నది మనుషుల తత్వం, గుర్తుపెట్టుకోండి. టీమును మార్చాలన్నది ఆ రోజుకి వాళ్ళు తీసుకున్న నిర్ణయం. పరిశుద్ధాత్ముడితో ఏకీభవిస్తున్నాం అనుకుంటే తీసుకున్నాం, కానీ పరిశుద్ధాత్ముడు నడిపించినను వాళ్ళకి ఇంకా బ్రైట్గా వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మార్చాల్సిన టీముని కాదు, ఈ విశ్వాసుల బుద్ధి మారాలి, ఇంకా అందరి మనసులు మారాలి. అందుకే దేవుడు చేయాలనుకున్నది ఏంటంటే, పాత నిబంధనలో ఇశ్రాయేలు మాట వినకపోతే, మీరు బాగా వినండి, ఇశ్రాయేలు మాట వినకపోతే ఇశ్రాయేలు సమాజాన్ని అన్ని దేశాలకు ఎలాగైతే చెదరగొట్టేశాడో, సంఘం కూడా మాట వినకపోయేసరికి సంఘాన్ని కూడా చెప్పండి చెదరగొట్టాడు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, దేవుడు ఇచ్చింది ఏదన్నా ఇస్తే ఇచ్చిన దాన్ని సరిగ్గా ఉపయోగించుకోవడం రాకుండా కళ్ళు నెత్తికెక్కే పనులు చేసామే అనుకోండి, ఎక్కడికి చెదరగొట్టాలో అక్కడ చెదరగొడతాడు. అమ్మని అర్థమవుతున్నాయా? ఇశ్రాయేలుకి పంట బాగా ఇచ్చాడట. పంట బాగా ఇస్తే ఏం చేశారు? బాగా తినేసి మంచి ఇల్లులు కట్టుకొని సరంబీలు వేసుకుని బాగా సుఖాలకి మరిగి ధర్మశాస్త్రం చదవడం మానేసి వాక్యానికి విరుద్ధమైన పనులు చేస్తే ఏం చేశారు చెప్పండి? పక్క రాజ్యాన్ని లేపి దొలగొట్టేశాడు వాళ్ళని. సంఘం కూడా ఏం చేసింది? సరిగ్గా ఎప్పుడైతే అపోస్తులు బోధ, సహవాసం, రొట్టె విరుచుట, వాక్యం ముందు ప్రార్థన ఎడతెక్కుండమంటే, ఈ వాక్యాన్ని విని అపోస్తుల బోధనలో బలంగా ఉండాల్సిన వీళ్ళు సంఘం నుండి భోజనాల దగ్గర గొడవ పెట్టుకుంటే సేమ్ సంఘాన్ని కూడా ఏం చేశారు చెప్పండి? చెదరగొట్టేశాడు. ఎప్పుడైతే చెదిరిపోయిందో, ఈ సంఘం చెదిరిపోవడానికి మొట్టమొదటి భయం ఏంటంటే, స్తెఫను చనిపోవడానికి దేవుడు అనుమతిచ్చాడు. ఎవరు? స్తెఫను. ఎప్పుడైతే స్తెఫను గారు చనిపోయారో, ఈ స్తెఫను గారు చనిపోయిన తర్వాత సంఘం వెళ్ళి స్తెఫను సమాధి చేసి వచ్చారు. సమాధి కూడా ఇంకా ఆరక్కమునిపోయి వినబడిన వార్త ఏంటంటే, మరొక మతోన్మాది సంఘం మీద దాడి చేస్తున్నాడు. ఎవరు ఆ ఉన్మాది? సౌలు.
ఇంటింటా చొచ్చి స్త్రీలను పురుషులను తీసుకుని వచ్చేసి అనేక మందిని బాధకు గురి చేస్తూ సంఘంని భయంకరంగా ఎక్కడైతే ఉన్నారో మారణహోమం సృష్టిస్తూ, పైగా ప్రభుత్వం ఇన్వాల్వ్ అయిపోతుంటే ప్రభుత్వం కూడా ఈయనకి అధికారం ఇస్తుంది. ఎవరికి? సౌలుకి. అంటే ఇటు ప్రభుత్వం ఇటు మతము ఇవన్నీ కలిసి ఎప్పుడైతే సంఘం మీద దాడి చేశారో, స్తెఫను మరణాన్ని కళ్ళ ముందు చూశారు, స్త్రీలను కొట్టడం కళ్ళ ముందు చూశారు, మతం తిరగబడడం కళ్ళ ముందు చూశారు, ప్రభుత్వం కూడా వ్యతిరేకంగా తిరగబడిన కళ్ళ ముందు చూశారు. ఇవన్నీ ఎప్పుడైతే చూశారో సంఘం ఒక నిర్ణయానికి వచ్చింది. బతుకుంటే ఏదో ఆకు తిందామంటారు. ఆకు ఏం ఆకు? అది బతుకుంటే ఆ బలుసాగు తిందాం అనుకుని సంఘం అంతా ఏం చేసిందంటే యెరూషలేములో ఉండకుండా చెప్పండి చెదిరిపోయింది. ఎప్పుడైతే పొట్ట చేత పట్టుకుని చెదిరిపోయారో, చెదిరిపోయిన వీళ్ళు బాగా వినాలి, ఎక్కడికి పోయినా వీళ్ళకి ఒక బాధ్యత మాత్రం గుర్తుంది. ఆ బాధ్యత ఏంటంటే సువార్త చెప్పడం మొదలెట్టారు. ఏం చేస్తున్నారు? సువార్త. ఈ సువార్త చెప్పడం మొదలెట్టిన వీళ్ళు, చెదిరిపోయిన వీళ్ళు విశ్వాసంలో ఆరిపోకుండా బలంగా ఉండడానికి, వీళ్ళని ధైర్యపరచడానికి పేతురు అనే పెద్ద ఆయన ఏం చేశాడంటే, నాగిటి మీద చేయేసిన మనం ఎనిదిరిగి చూడకూడదు, క్రైస్తవుడు అయినందుకు ఆ పేరుని బట్టి సిగ్గుపడక యేసుప్రభువుకు మనం సాక్షిగా ఉండాలని వాళ్ళని ధైర్యపరచడానికి రాసిన పత్రికే పేతురు గారు రాసిన మొదటి పత్రిక, రెండో పత్రిక. నా మాట్లాడుతున్నాయి అంటే, పేతురు పత్రిక ఎందుకు రాశాడు? యెరూషలేములో ఉన్న సంఘం చెదిరిపోతే ఆ సంఘానికి ధైర్యం చెప్పడానికి రాసిన పత్రికే పేతురు గారు రాసిన మొదటి పత్రిక. అంటే పేతురు అపోస్తులు యెరూషలేములో ఉన్న, తక్కువ శాసం యెరూషలేములో ఉన్న మెజారిటీ సంఘం చెదిరిపోయింది కనుక ఈ చెదిరిపోయిన సంఘాలకి పత్రికలు రాయడం మొదలుపెట్టారు. ఆ పత్రికల్లో ఒక పత్రికే పేతురు గారు రాసిన మొదటి పత్రిక. ఈ పత్రిక రాస్తే ఆయన ఏమంటున్నాడంటే, మీరు జీవం కలిగిన రాళ్ళుగా కట్టబడాలి అంటూ ఏమంటున్నాడంటే, అసూయలు కలహాలు మానేసి పునాది వేయబడిన రాయి మీద కట్టబడాలట. ఆ పునాది వేయబడిన రాయి ఎవరట? విసర్జింపబడిన రాయి. ఎవరా రాయి? ప్రభువు అయిన యేసుక్రీస్తు. ఎప్పుడైతే ఈయన గురించి మాట్లాడుతూ ఒక విచిత్రమైన పదాలు ఉపయోగిస్తున్నారు చూడండి. 6వ వచనం, ఏలయనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినది అమూల్యమునకు మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాను, ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఏమాత్రము సిగ్గుపడన్న మాట లేఖనముల యందు రాయబడి ఉన్నది. విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టివారు ఏ రాత్రి నిశ్చయించుదురో అదే మూలకు తలరాయి ఆయను. మీకు ఏమర్థం అవుతుంది అంటే, ఏదో రాయిని పెట్టాడట, ఆ రాయి మీద రాళ్ళుగా వీళ్ళని ఆనుకోమన్నాడట. మీరు జీవంగల రాళ్ళుగా మారితేనే, ఆ రాయి మీద మీరు ఆనుకుంటేనే మీ జీవితాలు ఆశీర్వాదకరంగా మారతాయి అన్నాడట. ఆ రాయిని ఎవరైతే కడతామని తయారయ్యారో ఆ కట్టేవారే తృణీకరించారంట. ఈ తృణీకరించిన వారు ఎవరైతే ఉన్నారో వీళ్ళు చెయ్యలేని పనిని బాగా వినండి. ఈ కట్టే వాళ్ళు ఎప్పుడైతే వాక్యానికి అవిధేయులైపోయారో ఇప్పుడు వాళ్ళ చేయలేని పని పేదరు అంటున్నాడు. క్రైస్తవులమైనా చెప్పండి, మనము చెయ్యాలి. ఎందుకు? వాళ్ళు చెయ్యలేని పని ఏంటి? వాళ్ళెవరో ఏం చేయలేకపోయారు? ఈ రాయి ఏంటి? ఈ జీవంగల రాళ్ళు సంగతి ఏంటి? ఈ ప్రాజెక్టు కూడా ఏం మాట్లాడుతున్నాడు? ఇదంతా తెలియాలి అంటే పేతురు గారు ఒక మాట అన్నాడు, రాజులైన యాజక సమూహం. ఈ భాష, ఈ టెర్మినాలజీ మనకు అర్థం కావాలి అంటే ఒక్కసారి పాత నిబంధనకి వెళ్ళాలి. నా మాటలు అర్థమవుతున్నాయా? పేతురు పత్రికలో ఉన్న ఈ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలియాలంటే, అపోస్తుల కార్యం దగ్గర నుంచి ఎలాగైతే లింక్ ఉందో ఈయన వాడిన పదాలు ఏంటో మనకు తెలియాలి అంటే ఒక్కసారి పాత నిబంధన వెనక్కి వెళ్ళాలి. ఏంటది ఒకసారి చూద్దామా? ఒకసారి వెనక్కి వెళదాం. నిర్గమాకాండము 19వ అధ్యాయం, నిర్గమాకాండము 19వ అధ్యాయం 4, 5, 6 వచనాలు చదువుదాం. నేను ఐగుప్తీయులకి ఏమి చేసిదునో మిమ్మల్ని గెద్దరెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మల్ని ఎట్లు చేర్చుకుంటునో మీరు చూసితిరి. కాగా మీరు నా మాటలు శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో
నాకు స్వకీయ సంపాద్యమగుదురు, సమస్త భూమియు నాదే కదా. మీరు నాకు యాజక రూపకమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందరని చెప్పి మళ్ళీ చదువుతాం. నాకు రాజులైన యాజక సమూహముగాను పరిశుద్ధ జనముగాను ఉందురన్న ఈ మాట ఇందాక ఎక్కడో చదివాం. ఎక్కడ? పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చదవంటే పేతురు గారు వాడుతున్న భాష ఎక్కడదన్నమాట? నిర్గమకాండము 19వ అధ్యాయం 6వ వచనంలో ఉన్నమాట. అంటే నిర్గమకాండం 19వ అధ్యాయం 6వ వచనంలో ఉన్నమాట. ఈ మాట ఆయన ఎందుకు ఉపయోగిస్తున్నాడు తెలియాలంటే అసలు నిర్గమకాండం అంటే ఏంటి? చచ్చరియాలి నా చేతిలో చెప్పండి, అర్థం చెప్పండి. నిర్గమకాండం అంటే ఏంటి? పోనీ దాని ముందు ఒక గ్రంథం ఉంది, ఏంటి చెప్పండి? ఆదికాండం. ఆదికాండం అంటే చెప్పండి. ఆదికాండం అంటే చెప్పండి. ఆదికాండం అంటే ఒక ఆవిడ ఉంది జెనిసిస్ అంది. నేను అడుగుతున్నా, ఆదికాండం అంటే జెనిసిస్, జెనిసిస్ అంటే ఇది కాదు. ఆదికాండం అంటే ఇప్పుడు చెప్తానండి. ఆదికాండం అంటే జాగ్రత్తగా వినాలి, దానికి ఎందుకు ఆ పేరు? ప్రతి పుస్తకానికి ఒక అర్థం పరమార్థం ఉంది. ఆదికాండం అంటే సూర్యుడు ఎలా పుట్టాడో చెప్పేది ఆ గ్రంథమే, చంద్రుడు ఎలా పుట్టాడో చెప్పేది ఆ గ్రంథమే, ఈ రెండిటికి ముందు భూమి ఎలా పుట్టిందో చెప్పేది ఆ గ్రంథమే, సముద్రాలు ఎలా పుట్టే చెప్పేది అక్కడే, ఇంకా మనిషి ఎలా పుట్టాడో చెప్పేది అక్కడే, జంతువులు, పక్షులు, జీవరాశి, చెట్లు, మొక్కలు ఏవైతున్నావో గడ్డి, ప్రతి గాలి, వాతావరణం ఇవన్నీ ఎలా పుట్టాయో చెప్పేది చెప్పండి అక్కడే. ప్రతి దానికి ఆది ఎలా జరిగిందో తెలిసే ఒకే ఒక్క పుస్తకం చెప్పండి. అందుకు దాని పేరు ఆదికాండం. ఇది మీకు అర్థమైందిగా? ఇది ఆదికాండం అంటే మనిషి ఆది ఏంటో అక్కడ ఉంటుంది, భూమికి ఆది ఏంటో అక్కడ ఉంటుంది, సూర్యచంద్రులకి నక్షత్రాలకి ఆది ఏంటో అక్కడ ఉంటుంది. అంటే ప్రతి దానికి ఆది ఆ పుస్తకంలో ఉంటుందంటే ప్రారంభం ఎలా జరిగిందో తెలియజేసేది ఆ పుస్తకంలో ఉంది కనుక ఆ పుస్తకానికి ఏమని పేరు పెట్టారు? ఆదికాండం అని పేరు పెట్టారు. నెక్స్ట్ వచ్చే పుస్తకం అని చెప్పండి. ఇప్పుడు అడుగుతున్నాను, నిర్గమకాండం అంటే ఏంటి చెప్పండి. నిర్గమకాండం అంటే బాగా వినాలి. నిర్గమము, ఎప్పుడైనా ఎయిర్పోర్ట్కి కానీ పాత బస్ స్టాండ్లు కానీ మీరు వెళ్ళినప్పుడు నిర్గమము అంటూ చూస్తారా? నిర్గమము బాగా వినండి. నిర్గమము ప్రవేశము. ప్రవేశం అంటే ఏంటి? రావడం. నిర్గమం అంటే ఏంటి? బయటికి పోవడం. అంటే ప్రవేశము దానికి ఆపోజిట్ పదం చెప్పండి. నిర్గమం అంటే ఏ నిర్గమకాండం అని ఎందుకు దీనికి పెట్టారంటే ఎవరో ఎక్కడి నుండో బయటికి వచ్చారు. నా మాట అర్థమవుతుందా? ఎవరో ఎక్కడి నుంచి బయటకు వస్తే ఏమొచ్చారంటే బాగా వినాలి, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. ఈ యాకోబుకి 12 మంది పిల్లలు. ఆ పిల్లలు పుడితే అదొక జాతి. ఆ జాతి పేరు ఇశ్రాయేలు. ఆ ఇశ్రాయేలు వెళ్ళి ఐగుప్తికి బానిసలయ్యారు. ఎప్పుడైతే ఐగుప్తికి బానిసలయ్యారో బానిసలైన వీరిని దేవుడు బయటికి తీసుకురావడానికి మోసే అనే ప్రవక్తను పెట్టాడు. ఆ మోసే అనే ప్రవక్తను పెడితే ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి రాత్రి వినంగా పస్కా బలిపశు జరిగించి మరణాన్ని, వ్యాధుల్ని, సముద్రాన్ని, అధికారాన్ని, చీకటిని, బానిసత్వాన్ని అన్నిటినీ దాటుకుని వచ్చే వైనం ఎక్కడ ఉంటుంది? నిర్గమకాండం అంటే. నిర్గమకాండం అంటే దాటిపోవుట, ప్రయాణము లేదా దాటి వచ్చుట. ఏం దాటారు? సముద్రం దాటారు, మరణాన్ని దాటారు, పస్కాన్ని దాటారు, మరణ దూతను దాటారు, అధికారాన్ని దాటారు, మారోహమాన్ని దాటారు, 10 తెగుళ్ళు దాటారు. ఈ దాటే సందర్భం అంతా చెప్పే పుస్తకం ఏంటి? నిర్గమకాండం. ఇప్పుడు బాగుండి, ఈ నిర్గమకాండంలో వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారని రాస్తుంటే ఐగుప్తి నుంచి వచ్చారు. ఎక్కడి నుండి? ఇది తెలిస్తే మీకు ఎంటైర్ బైబిల్ మీకు అర్థమవుద్ది. ఎప్పుడైతే ఈ ఐగుప్తి నుంచి వచ్చారో వీళ్ళు ఈ 430 సంవత్సరాలు ఎక్కడున్నారు? ఐగుప్తీలు ఉన్నారు. ఈ 430 సంవత్సరాలు ఐగుప్తీలు ఉంటే వీళ్ళకి ఒక నీతి, ఒక పద్ధతి, రాత్రి వినంగా వీళ్ళకి ఒక నీతి, ఒక పద్ధతి, ఒక రాజ్యాంగం లేదా ఒక సిస్టమేటిక్గా నడిచే ఒక నీతి విలువలతో కూడిన మోరల్ వాల్యూస్ సంబంధించిన ఒక్క నీతి, నిజాయితీ కలిగిన ఒక ప్రవర్తన కలిగిన ఒక పద్ధతి ఉందా? హేయమైనవి చేశారని చూసాం రాత్రి. ఏం చేశారు? హేయమైనవి. అంటే వీళ్ళు నరహత్యలు చేశారు, దొంగతనాలు చేశారు, వ్యభిచారాలు చేశారు, తిరగబడ్డారు, అధికారాల్ని ఉల్లంఘించారు, రకరకాల పనులు చేశారు. ఏవైతే ఇవి చేశారో వీటన్నిటి విషయంలో ఇశ్రాయేలు కూడా పాల్గొన్నారు.
ఎప్పుడైతే పాల్గొన్నారో వీళ్ళు 400 సంవత్సరాలు అక్కడ ఉండొస్తే, ఇప్పుడు బాగా వినండి, 400 సంవత్సరాలు అక్కడ ఉండొచ్చిన తర్వాత ఐగుప్తి బుద్ధులే వీళ్ళకి ఇంకా ఉన్నాయి. అందుకే తెలుగులో సామెత చెప్తున్నా, 6 నెలలు ఆడుతో తిరుగుతానంట. ఇప్పుడు 6 నెలలు వద్దు, 20 రోజులు చాలు. 6 నెలలు ఆడుతో తిరుగుతా ఆడు ఈడు, చెప్పండి ఈడాడు. 6 నెలలకు ఆడు ఈడాడైపోతే వీళ్ళు 6 నెలలు లేరు, 430 సంవత్సరాలు ఉన్నారు. 430 సంవత్సరాలకి ఇశ్రాయేల్ పూర్తిగా ఎలా మారిపోయింది తెలుసా? అచ్చు ఐగుప్తిలాగా మారిపోయారు. అందుకే బైబిల్ పండితులు ఏమంటారంటే, వీళ్ళు ఐగుప్తి వదిలొచ్చిన ఐగుప్తి ఏళ్ళని వదలలేదంట. నా మాట అర్థమవుతుందా? వీళ్ళు ఐగుప్తినైతే రికార్డెడ్గా వదిలొచ్చేసారేమో కానీ ఇంకా వాళ్ళ మధ్యలో ఐగుప్తి బతికే ఉంది. ఐగుప్తి అంటే లోకం బతికే ఉంది. మనం కూడా చూసారా, లోకాన్ని వదిలేసి వచ్చేసామంటాం కానీ సంఘానికి వచ్చాను కానీ లోకం ఇంకా ఉంటుంది మనతో. సేమ్ ఇశ్రాయేలు కూడా అంతే, వాళ్ళు ఐగుప్తిని వదిలొచ్చామన్నారు కానీ ఐగుప్తి ఉంది. ఇప్పుడు వీళ్ళ మనస్సు, వీళ్ళ యొక్క హృదయము, వీళ్ళ యొక్క ఆలోచన సరళి, వీళ్ళ ప్రవర్తన, వీళ్ళ పద్ధతులు ఇవన్నీ మారాలి అంటే వీళ్ళకొక రాజ్యాంగం ఉండాలి. ఏముండాలి? రాజ్యాంగం ఉండాలి. ఈ రాజ్యాంగాన్ని ఇవ్వడానికి దేవుడు మోసేని కొండ మీదకి రమ్మన్నాడు. ఎక్కడికి? కొండ మీదకి. ఎప్పుడైతే కొండ మీదకి రమ్మన్నాడో, ఈ కొండ మీదకి వచ్చేటప్పుడు ఇశ్రాయేలుని అందరిని సమకూర్చి ఒక మీటింగ్ పెట్టమన్నాడు. ఏమని మీటింగ్ పెట్టాడు? ఇప్పుడు చదువుదాం. నేను ఐగుప్తీయులకి ఏమి చేసిదునో మీరు చూశారు. ఏం చేశాడు? నేను ఐగుప్తీయులకి ఏం చేశారో మీరు చూశారు. ఏం చేశారు? ఇశ్రాయేలీలైన మీరు ఐగుప్తీయులో కలిసి బతుకుతున్నా ఐగుప్తీయుల నీళ్ళన్నీ రక్తవర్ణంగా మారాయే కానీ మీ నీటి చుక్క కూడా రక్తంగా మారలేదు. మీరు చూశారు. ఐగుప్తీయుల మీద వడగండ్లు, వర్షపు వడగండ్లు పడ్డాయి కానీ మీ మీద తల వెంట్రుక కూడా రాలేంత వడగడు కూడా మీకు పడలేదు. మీరు చూశారు. ఐగుప్తీలకి మిడతలు పట్టాయి, ఐగుప్తీల మీద కప్పలు వచ్చాయి, ఐగుప్తీల మీద తెగుళ్ళు వచ్చాయి, ఐగుప్తీల మీదకి అన్నీ వచ్చాయి కానీ మీ మీదకి రాదు. కానీ ఇవన్నీ మీరు కళ్ళారా చూశారు. ఎందుకు ఇవన్నీ చేస్తున్నా ప్రభు అంటే, ఇశ్రాయేలీలకి మోసే అని చెప్పమంటున్నాడు. ఏమనంటే, నేను ఐగుప్తీలకి ఏమి చేసినో మీరు చూశారు, గెద్దరెక్కల మీదకి మోపి నా యొద్దకు మిమ్మల్ని ఎట్లు చేర్చుకుంటునో మీరు చూశారు. గెద్ద తన బిడ్డల్ని ఒక గూడు నుంచి ఒక గూడికి తీసుకెళ్తున్నప్పుడు ఎలాగైతే తన మీదకి ఎక్కించుకుని ఫ్లైట్లో తీసుకెళ్ళినట్టు తీసుకెళ్తాదో మిమ్మల్ని కూడా అంత సేఫ్టీగా మిమ్మల్ని ఐగుప్తి నుంచి తీసుకొచ్చాను. మీకు అడ్డొస్తే బాగానండి, మీకు అడ్డొస్తే ఎర్ర సముద్రాన్నైనా పాయలు చేస్తా, మీకు అడ్డొస్తే ఐగుప్తినైనా పాయలు చేస్తా, మీకు అడ్డొస్తే భూమినైనా పాయలు చేస్తా. ఎందుకంటే గెద్ద రెక్కల మీద దాని బిడ్డల్ని ఎలాగైతే తీసుకొచ్చిందో అంత సేఫ్ జోన్లో మిమ్మల్ని తీసుకొచ్చాను. ఎందుకు తీసుకొచ్చాను? పనుంది మీతో. నా మాటలు అర్థమవుతున్నాయా? పనుంది అంటే ఈ మాటలకి, పేతురు పత్రికకి, ఈ రాత్రి సభకి, నీకు, నీ వ్యక్తిగత ఉద్యోగానికి, నీ వ్యవసాయానికి, నీ బిడ్డలకి, నాకు, మనందరికీ సంబంధం ఉంది. మీకు సీక్రెట్ చెప్పనా? మీరు వ్యవసాయం చేస్తే మీ వ్యవసాయం అదిరిపోవాలి అంటే ఈ వర్తమానం జాగ్రత్తగా వినండి. మీకు బిడ్డలుంటే మీ బిడ్డలు మీకు ఆశీర్వాదకరంగా మారాలి అంటే ఈ లెగసీతో కూడిన వర్తమానం ఏంటో జాగ్రత్తగా వినండి. మీరు ఆర్థికంగాను, భౌతికంగాను, ఆత్మీయంగాను ఫలభరితంగా మారాలి అంటే ఈ దేవుడు చెబుతున్న వాక్య భాగాలు ఏంటో కాస్త బుర్రకు ఎక్కించుకోండి. ఏం చెబుతున్నాడు? ఏదో చెబుతున్నాడు. ఆ 4వ వచనం చదువుతున్నాం, 19వ అధ్యాయం 4వ వచనం. నేను ఇశ్రాయేలుకి ఐగుప్తీయులకి ఏమి చేసిదునో మిమ్మల్ని గెద్ద రెక్కల మీద మోపి నా యొద్దకు మిమ్మల్ని ఎట్లు చేర్చుకుంటునో మీరు చూసిదిరి. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనుల్లో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్త భూమి నాదే కదా. మీరు నాకు యాజక రూపకమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పు. ఇప్పుడు చెప్పండి, సమస్త భూమి నాదే కదా, సమస్త భూమి నాదే, కానీ భూమి మీద ఉన్న ప్రజలు ఇప్పుడు నా వారు కారు. నా మాట్లాడుతున్నా, సమస్త భూమి నాదే కానీ సమస్త భూమి నాదైనా ఈ ప్రజలందరూ నా వైపు లేరు. ఎందుకు లేరు?
రాత్రి మనం విన్నాం, మనుషులు ఎవడ ఇచ్చకవాడు తిరిగేశాడు, ఆ ఇచ్చిన సాతానగాడు పూర్తిగా వశపరుచుకున్నాడు. ఇంకా చెప్తున్నానండి, ఎప్పుడైతే నోవహు కాలం వచ్చిందో ఈ నోవహు కాలం తర్వాత జనాభా అభివృద్ధి పొందారుగా. ఎప్పుడైతే ఈ జనాభా అభివృద్ధి పొందారో ఒక నియంత పరిపాలన కిందకి వెళ్ళారు. నియంతల పరిపాలన అంటే ఆ నియంతలలో ఒక నియంతే నిమ్రోదు. ఈ నిమ్రోదు లాంటి పరిపాలన కిందకి ఎప్పుడైతే వెళ్ళారో వీళ్ళు ఈ పరిపాలన కిందకి వెళ్ళిన తర్వాత దేవునికి గిట్టని పనులు చేశారు. ఎప్పుడైతే దేవుడికి నచ్చని పనులు చేశాడో దేవుడు వాళ్ళని అక్కడి నుండి చెదరగొట్టేశాడు. ఎప్పుడైతే వీళ్ళు చెదిరిపోయారో చెట్టుకి, పుట్టకి, గుట్టకి, అక్కడికి, నదులకి, సముద్రాలకి ఇలా చెదిరిపోయిన వీళ్ళు చెదిరిపోయిన తర్వాత ఎక్కడికి వెళితే అక్కడ నచ్చిన వాటిని అన్నింటినీ మొక్కడం ప్రారంభించారు. సముద్ర ప్రాంతాలు చెదిరిపోయారు అనుకోండి, సముద్రాలకి మొక్కారు. ఇలాంటి మెట్లకు చెదిరిపోయారు అనుకోండి, ఇలాంటి మెట్లకు మొక్కారు. ఇక్కడ తీర ప్రాంతాలకు వచ్చారనుకోండి, తీరాన్ని మొక్కారు. సముద్ర ప్రాంతం వదిలి చిత్తడి నేలకు వచ్చాను కదా, చిత్తడి అంటే ఎక్కడేది కనబడుతుంది దాన్ని మొక్కడానికి. సూర్యుడు, చంద్రుడు, గొట్ట, మెట్టు, చెట్టు ప్రతి దాన్ని మొక్కారు. ఇలా మొక్కి అసలు దేవుడిని గాలికి వదిలేశారు. దేవునికి దూరం అయిపోయారు. ఈ దూరం అయిపోయిన జనాంగం అంతటిని మళ్ళీ దేవుడు తనకు దగ్గర చేసుకోవడానికి ఒక జాతిని పిలుస్తున్నాడు. ఆ జాతి పేరే ఇశ్రాయేలీలు. ఇప్పుడు చెప్పండి, వీళ్ళందరూ అంటే ఈ ప్రపంచ దేశాలని సర్వభూమిని మళ్ళీ తన వైపుకి తిప్పుకోవాలి అంటే ముందు వీళ్ళని పిలిచేవాళ్ళు ఒకరు కావాలి. వీళ్ళని పిలిచేవారు ఒక జాతి కావాలి. ఈ జాతిని పిలవడానికి ముందు ఒక వ్యక్తి కావాలి. ఆయన పేరు అబ్రహాం. అబ్రహాం తర్వాత ఇస్సాకు, ఇస్సాకు తర్వాత యాకోబు, యాకోబు నుంచి ఒక జాతి, ఆ జాతి పేరు ఇశ్రాయేల్. ఈ ఇశ్రాయేల్ని దేవుడు ఐగుప్తు నుంచి పిలిచి ఈ పిలిచిన దేవుడు ఏం చేస్తానంటే వీళ్ళకి నీతి నేర్పిస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, 10 తెగులు సృష్టించి ఇశ్రాయేల్ మీద ఏగ కూడా వాళ్ళకుండా నువ్వు ఎందుకు కాపాడావంటే వాళ్ళతో పని ఉంది. నిజానికి ఇశ్రాయేల్ మంచోళ్ళా? ఏం కాదు. ఐగుప్తీలు ఏం చేశారో వీళ్ళు అదే చేశారు. అయినా ఎందుకు వీళ్ళని ఎంపిక చేస్తారంటే మాట ఇచ్చాడు. ఆ మాట ఇచ్చిన వాడు మాట నెరవేరుస్తున్నాడు. వీళ్ళ ద్వారా దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడంటే ప్రపంచాన్ని తన వైపు తిప్పుకోవాలనుకుంటున్నాడు. కనుక ఇప్పుడు పద్ధతి లేని వీళ్ళకి పద్ధతి నేర్పాలి, నీతి లేని వీళ్ళకి నీతి నేర్పాలి. ప్రపంచానికి వీళ్ళ 4 మాటలు చెప్పి దేవుని వైపు తిప్పాలంటే ముందు వీళ్ళ తినంగా ఉండాలి. వీళ్ళ తినంగా ఉండాలి అంటే ముందు నీతి ఏంటో వీళ్ళకి తెలియాలి. అందుకు దేవుడు ఏం చేస్తాడంటే వాళ్ళందరిని పిలిచి మోసేతో చెప్పించి కాగా 5వ వచనం, కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన యెడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యం ఉంది. కాగా అంటే మిమ్మల్ని ఎందుకు నేను పిలిచానంటే మీరు నాకు స్వకీయ సంపాద్యమైన సొంత జనాంగంగా ఉండాలి. అలా ఉండాలి అంటే మాట వినాలి. ఏం చేయాలి? మాట వినాలి. మీరు మాట వినడమే కాదు, శ్రద్ధగా నా నిబంధన అనుసరించాలంటే నిబంధన అంటే వాక్యాన్ని అనుసరించాలి, మాట వినాలి. మాట వినాలి, వాక్యాన్ని అనుసరించాలి. వాక్యాన్ని అనుసరించాలి, మాట వినాలి. ఇప్పుడు బాగా వినండి, మాట వింటూ వాక్యం అనుసరించాలి అంటే అప్పటికి వీళ్ళకి 19వ అధ్యాయానికి బైబిల్ ఉందా? చెప్పండి. లేదు. ఇప్పుడు వీళ్ళకి దేవుడు ఫస్ట్ టైం బైబిల్ ఇస్తున్నాడు. అంటే వీళ్ళ నిబంధన పాటించే నిబంధన లేవు. ఇప్పుడు వాళ్ళకి నిబంధన రికార్డెడ్గా ఇవ్వడానికి మోసే ద్వారా వీళ్ళందరికీ ఒక పెద్ద మీటింగ్ పెట్టి ఆ మీటింగ్ ద్వారా దేవుడు మన దగ్గర నుంచి ఇది కోరుకుంటున్నాడు అని చెప్పి మోసే ద్వారా దేవుడు ఈ కార్యక్రమం చేయడానికి మోసేని దేవుడు ఎక్కడ రమ్మన్నాడు? కొండ మీదకి రమ్మన్నాడు. ఆ కొండ మీదకి వెళితే అక్కడ ఇస్తున్నాడు ఏంటి? నిబంధన వాక్యాలు. ఆ నిబంధన వాక్యాలనే 10 ఆజ్ఞలు అంట. ఏంటవి? 10 ఆజ్ఞలు. ఆ 10 ఆజ్ఞలు ఏంటి మనకు తెలుసు. ఏంటి ఆ 10 ఆజ్ఞలు? పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి కింద నీళ్ళ అందే కానీ నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. ఇది మొదటి ఆజ్ఞ. రెండవది, నీ తల్లిదండ్రులను సన్మానించు. మూడవది, నరహత్య చెయ్యొద్దు. నాలుగవది, వ్యభిచరించొద్దు. 5వది, దొంగిలించొద్దు. నీ పొరుగువానితో అబద్ధ సాక్ష్యాలు పలకొద్దు. ఇవి నీతితో ముడిపడిన సాక్ష్యాలు. ఏవైతే ఈ ఆజ్ఞలు ఇచ్చాడో ఈ ఆజ్ఞలు ఇచ్చి వీళ్ళని పాటించమన్నాడు. బాగా వినాలి. ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడు? 10 ఆజ్ఞలు. ఈ 10 ఆజ్ఞలు ఎన్ని రోజులు మాట్లాడిచ్చాడు? 40 రోజులు. ఎవరితో?
మోసేతో 40 రోజులు మోసేతో మాట్లాడించాడంటే 40 రోజులు దేవుడు ఆ సీనాయి పర్వతం మీదకి వచ్చి మాట్లాడుతున్నాడంటే బాగునాలి. ఆ సీనాయి పర్వతం మీదకి వచ్చి 40 రోజులు దేవుడే మోసేతో మాట్లాడాలంటే ఎంత పెద్ద మాటలు మాట్లాడుంటాడండి. కానీ అంత పెద్ద మాటలే మాట్లాడకుండా మోసేతో మాట్లాడింది ఏంటంటే అబద్ధాలు ఆడొద్దని చెప్పన్నాడు ఆమె. ఇప్పుడు బాగునండి, పెద్ద దేవుడు, మహిమ కలిగిన దేవుడు ఒక సామాన్యుడైన మనుషుడితో 40 రోజులు మాట్లాడి వాళ్ళని అబద్ధం ఆడొద్దని చెప్పన్నాడంటే మిమ్మల్ని అడుగుతున్నాను, చెప్పండి, అబద్ధం ఆడొద్దని చెబుతున్నాడంటే అంత పెద్ద దేవుడు వచ్చి చిన్న విషయాలు కూడా చెప్తున్నాడంటే, చిన్న విషయాలు కూడా చెప్పించుకుంటున్నారంటే మనుషులు బాగున్నట్టా బాలేనట్టా? అది ఎలా ఉంది చెప్పినా, మరి ఇది కూడా చెప్పించుకుంటున్నారంటే ఇది కూడా చెప్పాల్సి వస్తుందంటే బాగున్నట్టా బాలేనట్టా? బాలేరు అంటే అబద్ధం ఆడొద్దని కూడా చెప్పాలంటే బాగున్నారా? వ్యభిచారం చేయొద్దని చెప్పాలంటే బాగున్నా అంటే ఇవి కూడా చెప్పించుకోవాలా? కొంతమంది ఉంటారు చూసారా, 5 ఏళ్ళు 6 ఏళ్ళు సంఘానికి వచ్చి వీళ్ళు ఏమంటారు చెప్పనా, రేపు సినిమాకి వెళ్ళొచ్చా అంటారు. ఇది కూడా చెప్తారా నీకు? నా మాట్లాడుతున్నావా? ఇన్ని సంవత్సరాల సంఘానికి వచ్చి ముహూర్తం పెట్టుకోవచ్చా, సినిమాకి వెళ్ళొచ్చా చెప్పండి, ఇంకా చెప్పండి, నాకు గుర్తు అవసరాన్ని బట్టి అబద్ధం, ఇవి కూడా అంటే అబద్ధం ఆడొచ్చా ఆడకూడదు కూడా నీకు చెప్పాలా? నా మాట్లాడుతున్నా, ఇవి కూడా చెప్పించుకుంటానంటే బాగున్నట్టా బాలేనట్టా? బాలేదు. అందుకే ఇశ్రాయేలు 430 సంవత్సరాల నుండి అబద్ధాలు ఆడకూడదన్న కనీసపు నీతి కూడా లేదు, దొంగతనం చేయకూడదన్న కనీసపు నీతి కూడా లేదు, వ్యభిచారం చేయకూడదన్న కనీసపు నీతి కూడా లేదు, తల్లిదండ్రులను సన్మానించాలన్న మినిమం కామన్ సెన్స్ కూడా లేదు. ఇదేది వీళ్ళు పాటించలేదంటే ముందు వీళ్ళకి నేర్పించాలి. ఈ 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఈ 10 ఆజ్ఞలు ఇచ్చిన తర్వాత వీళ్ళకి అర్థమైంది ఏంటంటే పాటిస్తామని చెప్పిన తర్వాత పాటించలేమని అర్థమైంది. జాతకమైన వాతావరణం మాట నేను త్వరగా ముగిస్తాను. పాటిస్తామని చెప్పి పాటించలేమని అర్థమైంది. ఇప్పుడు వాడండి, ఇది కూడా పాటించలేకపోయారంటే ఎందుకు పాటించలేకపోతున్నారు? మోసే నిలబడి ధర్మశాస్త్రం చదివి అబద్ధం ఆడొద్దంటే అందరూ అన్నారట అబద్ధం ఆడమన్నారట, కానీ సభ అయిన వెంటనే చెప్పండి అబద్ధాలు ఆడేశారట. దొంగతనం చెయ్యొద్దు అనగానే ఎస్ దొంగతనం చేయమనగానే 10 రూపాయల కోసం దొంగతనం అబద్ధాలు ఆడేశారట. మనం కూడా చూసారా, గట్టి ప్రసంగం విన్నాం అనుకుంటే అంటే రేపు నుంచి నేను చాలా కసిగా బతకాలనుకుంటాం. అంతే, ఈ మీటింగ్ అక్కడ దాటేసరికి మొత్తం మర్చిపోతాం. మనసుకుండే బాగా వినండి, స్వభావ విరుద్ధమైన చర్యలు ఎందుకు ఇలా చేస్తున్నారంటే మనిషి అబద్ధం ఆడకుండా ఉండలేడు, చెప్పండి, దొంగ మాటలు మాట్లాడకుండా లేడు, వ్యభిచారపు చూపులు మానకుండా ఉండలేడు, వీడి తప్పులు చేయకుండా ఉండలేడు. ఎందుకు వీడు ఉండలేకపోతున్నాడంటే మీరు జాగ్రత్తగా వింటే ఏదో నేచర్ మనలో కంటిన్యూ అవుతుంది. ఏంటది? అది ఆదాము స్వభావం. ఏ స్వభావం? ఆదాము స్వభావం. ఆదాము స్వభావం ఎప్పుడైతే మనలో కంటిన్యూ అవుతుందో